ఊర్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు కూడా ఒక్కసారి నా మాటల మీద కొద్దిసేపు దృష్టి పెట్టాలని నేను మీ సహోదరిగా కోరుకుంటున్నాను. నేను రీసెంట్గా ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళినప్పుడు అంటే పెద్ద చర్చ్, సుమారు ఒక 1000 మంది పడతారు ఆ చర్చ్లో. అప్పటికే ఒక 1500 మంది వచ్చారు. అప్పుడు పక్కకి నన్ను ఒక అమ్మాయి పిలిచింది. అక్కడ నేను ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళలేదు, రూమ్లోనే కూర్చున్నాను. పక్కకు పిలిచి అమ్మాయి నాతో మాట్లాడుతుంది. ఏంటంటే నా 2 చేతులు పట్టుకుని అమ్మాయి ఏడుస్తుంది. నాకు ఆల్రెడీ పెళ్ళి కుదిరిందక్క, మా అమ్మ నాన్నలు పెళ్ళి కుదిరిచ్చేశారు. కానీ కుదిరిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. నేను పెళ్లి చేసుకునే అబ్బాయికి 21 ఏళ్ళే, వాడికి ఆల్రెడీ డ్రగ్స్ అలవాటు అయిపోయింది. నాకు ఆశ్చర్యం వేసిందండి. ఇంత చిన్న పల్లెటూరే, దీనికోసం గూగుల్ మ్యాప్లో కూడా మళ్ళీ ఎంతో ఎదుక్కోవాల్సి వచ్చింది. తిరిగి మలుపులు తిరిగి సింగిల్ రోడ్లో ఈ ఊరు వచ్చి పడ్డాం కదా కారులో, ఇంత బాధపడి. ఇంటి ఇక్కడికి వచ్చాక కూడా అంటే డ్రగ్స్ చాప కింద నీరులాగా డ్రగ్స్ వెళ్ళిపోతున్నాయి. చాలామంది వాటికి బానిసలు అవుతున్నారు. ఇక్కడ మరి ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఎన్నిసార్లు మరి చెక్ చేసుకున్నారో, లేదా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడారో, ఇది ఒక చిన్న హెచ్చరిక అనుకోండి. ఈ వేదిక మీదుగా, ఈ వేదిక సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ ఊర్లో ఉండకపోతే సంతోషం, ఉండకుండా ఉండాలి నేను కూడా కోరుకుంటున్నాను.